ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు నా ప్రభుకే చెల్లునుగాక. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరం ప్రభును స్తుతిద్దామండి. ప్రభును స్తుతిద్దాం, ప్రభును గణపరుద్దాం, ప్రభును గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రియులారా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందరి మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుడు మరి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మనలను స్నేహితులుగా మలుచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే. పతితలందరూ నీ జీవజలములు త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం. దేవునికి మహిమ కలుగునగాక, ఘనత కలుగునగాక, ప్రభావం కలుగునగాక. బలేష్ మహారాజుకి జై, బలేష్ మహారాజుకి జై. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి మనసారా ప్రభును స్తుతిద్దామండి. అందరం నోరు తెచ్చి ప్రభును స్తుతిద్దాం. ప్రభుకే మహిమ కలుగునగాక, ఘనత కలుగునగాక. ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. అయా పరమ తండ్రి, పరమ తండ్రి, పరమ తండ్రి, పరమ తండ్రి, పరమ తండ్రి, స్తుతి మహిమ ఘనత ప్రభావము నీకే చెల్లునగాక. అయా అయ్యా అయ్యా తండ్రి, నీకే స్తోత్రం. ఈరోజంతటి కావలసిన కృపనివ్వండి, కృప చేత బ్రతికించండి. అయా ప్రభానికి స్తోత్రం. ఈరోజంతా మమ్మల్ని కాపాడండి, తోడుగా ఉండండి, నీడగా ఉండండి. మా కొండ కోట అయ్యా మమ్మల్ని కాపాడుతూ ఉండండి. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా అయ్యా అందరి ప్రభువును స్తుతిస్తూ నా ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. ప్రయాణం చేస్తున్న వారి క్షేమమైన ప్రయాణం దేవుడు దయచేయునుగాక. అలాగే నా ప్రభు మీకు మీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చునుగాక. అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం జరుగుతుండగా నా ప్రభు కార్యాలు నూతనపరచునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనస్ఫూర్తిగా ప్రభును స్తుతిస్తూ ముందుకు సాగిపోదామండి. మరి వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, అలాగే కృపా పరిచయలను బట్టి మరి సేవ జరుగుతూ ఉంది. సాంఘిక సేవ, దేవుని సేవ జరుగుతుంది. నాయకులు మరి క్రైస్తవ నాయకులను బట్టి, పెద్దలను బట్టి, సంఘ కాపులను బట్టి, పరిచర్య చేస్తున్న సాంఘిక సేవ చేస్తున్నటువంటి వారిని బట్టి, అలాగే యేసే కృపా పరిచయం బట్టి, మమ్మల్ని బట్టి సహకరిస్తున్న మిమ్మల్ని దేవుని మనసార స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఆడియో మరి వింటున్నట్టు ఈ డైలీ బ్రెడ్ అరుణోదయ ప్రార్థనలో మరి కొన్ని పరిస్థితులను బట్టి ఆడియో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నట్టు ప్రియులారా, దేవుని ముందు దీవించునుగాక. శ్రద్ధగా దేవుని వాక్యము విందాము అరుణోదయ ప్రార్థనలో.
కృప కలుగునగాక, క్షేమము కలుగునగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మరి ప్రోవర్బ్స్ సామెతలు 17:17లో వ్రాయబడి ఉంది, నిజమైన స్నేహితు విడవక ప్రేమించును. మరి మరోసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మరి సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. మరి నిజమైన స్నేహితు విడవక ప్రేమించు. నిజమైన స్నేహితు, తెలుగులో నిజమైన స్నేహితుడు, ఇంగ్లీష్లో అయితే మామూలుగా మరి స్నేహితుడు అని రాయబడింది. అయితే ఎవరు మన స్నేహితులు, ఎవరు నిజమైన స్నేహితులు? మనకంటూ మరి స్నేహితులు ఉండాలి కదండి. లోకంలో మనకు స్నేహితులు ఉండాలి. స్నేహితుని యొక్క విలువ ఏంటంటే మరి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. స్నేహితుడే మరి సహకరించినట్టుగా, స్నేహితులు మరి బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయులారా, దేవుని సంఘమా, మనకు మరి సంఘంలో స్నేహితులుగా మనం ఉండాలి. అందరము స్నేహితులుగా ఉండాలి. ఒకరి బాధను ఒకరు పంచుకోవాలి. ఒక చోట యోహాను సువార్త 13:14-15లో చూస్తే 15 చూస్తే అక్కడ మరి నా మాటను మీరు గాయకునేలా నేను మిమ్మలను మరి స్నేహితులుగా నేను మార్చుకుంటాను అని అంటాడు. అక్కడ స్నేహితులుగా భావిస్తున్నాడు, మనల్ని స్నేహితులుగా మరి ఆయన తలంచుతూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నిజమైన స్నేహితుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి దానికంటే గొప్ప త్యాగం ఏముందండి? ప్రాణం పెట్టిన స్నేహితుడు కంటే ఇంకా గొప్ప ఎవరు ఉన్నారు కదండి. కాబట్టి నిజమైన స్నేహితుడు ఆయన. ఆయన మనల్ని అంతవరకు ప్రేమించాడు. కాబట్టి ప్రేమ దేవుని సంగమా, మరి ఆయన ఆజ్ఞలను, ఆయన మాటను మనం వింటే మనం స్నేహితులం అవుతాం. ఆయన కూడా మనకు స్నేహితుడు. అంటే ఈ స్నేహ బంధము దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి స్నేహబంధంతో ముందుకు సాగిపోదాం. స్నేహితుడు ఎంతో విలువైన వాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు దేవా, మహాగణుడా, మరి ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి. మాకు నిజమైన స్నేహితుడు నీవే ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టావు. మరి నిజమైన స్నేహితుడు నీవు. మీకంటే గొప్ప ఎవరున్నారు? ఎవరు లేరు. అయ్యా ప్రభా, నీకు స్తోత్రం. మమ్మల్ని కూడా స్నేహితులుగా మార్చుకోండి. మీ మాట వింటే ప్రభా, ఇదిగో దాసుడిగా ప్రభా, ఏదో పరాయి మనుషులు మీరు చూసే దేవుడు కాదు, ఒక స్నేహితుడిగా చూసే దేవుడు. మరి ఈ స్నేహితుల దినోత్సవం రోజున ప్రభా, సంఘాలందరినీ దీవించి స్నేహబంధంతో మేము సాగిపోయినట్లుగా కృపచూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం వింటున్న మీకున్న పరిశుద్ధులందరికీ తోడైనుగాక. ఆమేన్, ఆమేన్.